సార్ పట్టుకోండి. లేదు ఒక్క నిమిషం ఆగండి. ఓకే. కొంచెం ఇటు చూడండి సార్ మీరు. అడ్డం ఉంటాయి మేడం, ఒక్కసారి మీరు ఇస్తారా? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు పచ్చని చెట్లు. ఒక చెట్టు పెంచితే 10 పక్షులకు ఇల్లు కట్టినట్టే. ఒక చెట్టు పెంచితే 10 పక్షులకు ఇల్లు కట్టినట్టే. ఒక చెట్టు పెంచితే 10 పక్షులకు ఇల్లు కట్టినట్టే. తల్లి ఆకలి తీర్చుంటే చెట్టు అలసట తీర్చు. తల్లి ఆకలి తీర్చును, చెట్టు అలసట తీర్చును. గుండేటి యోగేశ్వర్ గారు మరియు వాళ్ళ టీంకి నేను అటవీ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నాం, చెట్లను కాపాడడం బాధ్యత అనేది అది మా డ్యూటీ పరంగా చేస్తున్నాం. వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఏం ఆశించకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తూ పబ్లిక్లో అవేర్నెస్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, గర్వపడదగ్గ విషయం. మన సొసైటీలో ఇట్లాంటి మనుషులు ఇంకా పెరగాల, గ్రీన్ లవర్స్ పెరగాల. దానివల్ల మనం చెట్ల మీద ఉన్న అభిమానం పెంచుకొని చెట్లను కాపాడాలని నేను కోరుకుంటున్నా. చెట్లు నిస్వార్థంగా మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా అవి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి, మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఒక మంచి వాతావరణాన్ని ఇస్తాయి. మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా అవి ఇస్తూనే ఉంటాయి. కాబట్టి మనం వాటిని నరకకుండా కాపాడితే అదే మనం వాటికి చేసే గొప్ప సేవ. ఓకే అండి, ఈ అవకాశం. ప్రకృతి మిత్ర తెలంగాణ మంచిర్యాల జిల్లా కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈరోజు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రకృతి మిత్రులందరం ఏర్పాటు చేసినటువంటి రాఖీ పౌర్ణమి ఉత్సవాలకు వచ్చేసిన మీ అందరికీ, అధికారులకు, ఆహ్వానితులకు, ఆడబిడ్డలకు, ప్రకృతి మిత్రులందరికీ, స్నేహితులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఇది మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MOEFNCC మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండర్లో పనిచేసినటువంటి తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి 20 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని మనం విద్యార్థుల యువతలు చేసాం. ఇప్పుడు మనం ప్రకృతి మిత్రుల నుంచి అంటే పెద్ద చెట్లను మనం నరకకూడదు అనే ఉద్దేశం మీద చెట్లు నరికినట్టయితే మనిషి నరుకున్నట్టే. ఇవాళ మనం చూస్తున్నాము నేషనల్ హైవేస్లో కానీ గవర్నమెంట్ బిల్డ్స్ కన్స్ట్రక్షన్స్లో కానీ అవసరమైన చెట్లు నరకవలసిన సందర్భం చాలా తక్కువగా ఉంటుంది. అదే మన ఇంట్లో ఒక చెట్టు నట్టయితే మనం ఆ చెట్టుని దేవునిగా పూజిస్తాము. గుడిలో చెట్టు నరకకుండానే గుడిని కడుతున్నారు, పోలీస్ స్టేషన్ లో చెట్టు నరకకుండా పోలీస్ స్టేషన్ కడుతున్నారు. చాలా మంది ఆదర్శప్రాయాలు ఎన్నో ఇల్లు మనం మీడియాలో చూస్తున్నాము. మరి చెట్టుని ఒక తల్లిదండ్రిగా, ఒక తోబుట్టుగా భావించేసి కాపాడాలనేటువంటి ఉద్దేశం మీద ఒక చెట్టును నరికే ముందు ఆలోచించండి. విచక్షణ రహితంగా హైవేస్ మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి అనేటువంటి అడ్డు కాదు. మరి ఎందుకు ఇవాళ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తలేదు, ఎందుకు గ్రీన్ నేషనల్ ట్రిబ్యునల్ అనేటువంటి ఆదేశం ఇస్తుందని మనం గమనించినట్టయితే చెట్లని అంత సింపుల్గా నరకకూడదు. ఒక ఏళ్ల నాటి చెట్లను నరికే ముందు తప్పనిసరిగా 1-10 సార్లు ప్రణాళికలు మార్చాలి. ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా నేషనల్ హైవేస్ చుట్టూ ఆ డివైడర్స్ అనే చెట్లుగా తీసుకొని మనం నాటచ్చు. అలాగే ప్రభుత్వ భవనాలు కడుతున్నప్పుడు అవసరమైన చెట్లు మాత్రమే నరికేసి మిగతా చెట్ల ప్రదేశాన్ని ఉంచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నరికినట్టయితే ఒక చెట్టు స్థానంలో 10 చెట్లను రక్షించి ఇచ్చినట్టయితే చెట్లు బతుకుతాయి. మానవుని యొక్క మనుగడకు రాజ్యాంగంలోని 51(a)(g) ప్రకారము తప్పనిసరిగా ప్రతి పౌరుడు అడవులను, చెట్లను, సహజ వనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దిశగా యువత మారాలి, ప్రజలు మారాలి, మనమందరం ప్రకృతి మిత్రులుగా మారాలని తెలియజేసుకుంటూ అటవీ శాఖ అధికారులు ఓకే సమయం వృధా కాకుండా ఒకసారి దయచేసి ఒక షెడ్యూల్ వేయండి సార్. రాఖీలు కట్టుకున్నాం పరస్పరం, ఆ తర్వాత రాఖీలను అండ్ ప్రికాషన్ డిస్ప్లే చేస్తాం, తర్వాత మనం నినాదాలు చేస్తాం, తర్వాత మాట్లాడుతాం, తర్వాత సెకండ్ రాఖీ రక్షితి వృక్షో రక్షితి. సేవ్ ట్రీ సేవ్ ఫ్యూచర్. సేవ్ ట్రీ సేవ్ ట్రీ సేవ్ ట్రీ.